హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏంటి రెడీ అయిపోయిందని అనుకుంటున్నారా? అవును గైస్, రెడీ అయిపోయి మంచిగా ఆఫీస్కి వచ్చాను. సాటర్డే ఆఫీస్ ఏంటి అనుకోకండి, యాక్చువల్లీ టీమ్ అవుటింగ్ అనమాట. అందరం కలిసి వండర్లాకి వెళ్తున్నాము, మంచిగా చిల్ అవుదామని చెప్పి. అందుకే మేమైతే వండర్లాకి రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్ 45 minutes పట్టింది. క్రౌడ్ అయితే చాలా ఉంది గైస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. Hi guys, we వండర్లాకి వచ్చాం. This is our teammates and team leaders and something and ఒకసారి చూపించు. That is the వండర్లా. ఇలా మేము వండర్ 8th వండర్ చేయబోతున్నాం. టుడే ఏం కాకూడదని చూడండి. ఓకే, నైస్ బాయ్స్. మేమైతే అందరం కలిసి లోపలికి అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు గైస్, అస్సలు ఖాళీ లేదు. ఇక్కడైతే బ్యాక్ చెకింగ్ ఉంటుంది అనమాట. చాక్లెట్స్ కానీ ప్యాకెట్ ఫుడ్స్ కానీ నాట్ అలౌడ్ అనమాట. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసారు ఎంత క్రౌడ్ ఉందో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వల్ల చాలామంది అందరూ వచ్చేసారు గైస్, ఎక్కువ స్టూడెంట్స్ అనమాట. ఇంత క్రౌడ్లో అసలు మేము ఏమైనా రైడ్స్ చేయగలుగుతామా అని అనుకున్నాము, కానీ ట్రై చేద్దాం చూద్దామని అనుకున్నాం. సో లాకర్స్కి అయితే మనం లైన్లో నుంచి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నమాట, మళ్ళీ రీఫండబుల్. సో పే చేసిన తర్వాత లాకర్స్ ఇస్తారు. మన లాకర్స్లో బ్యాగ్స్ అని పెట్టేసుకుని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇక్కడ రైన్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ ఇవన్నీ టైమింగ్స్ ఉన్నాయి. సో చూసుకొని వెళ్ళండి, బెస్ట్ అనమాట. మేమైతే మంచిగా స్టార్ట్ అయిపోయాం లాకర్స్లో పెట్టేసుకొని. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైం ఏంటంటే రోల్ కోస్టర్ వర్క్ అవ్వట్లేదు అనమాట. అది 1 month వరకు వర్క్ అవ్వదని చెప్పారు. అది బ్యాడ్ న్యూస్ అనమాట. సో చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ అవ్వలేదు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చూసుకొని వెళ్ళండి, బెస్ట్. ఎందుకంటే మెయిన్ అది ఎక్కడం కోసమే చాలామంది వెళ్తారు, కానీ అది వర్క్ అవ్వలేదు. సో అందుకని చెప్పి రిమైనింగ్ రైడ్స్ అయితే మేము కవర్ చేద్దామని అనుకున్నాము. మేమైతే మొత్తం అంతా చూసి, ఎందుకంటే ఎగ్జాక్ట్ 11 కన్నా సార్ చాలామంది ఉంటారు గైస్. సో వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో వెళ్తే బెస్ట్ అని చెప్తున్నా అనమాట. సో ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని వెళ్ళండి. ఆఫర్స్ కూడా ఇవన్నీ వెబ్సైట్లో చెక్ చేసుకొని వెళ్ళండి, అది బెస్ట్ అనమాట. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ బిగ్ రైడ్ ఎక్కేద్దామని ఫిక్స్ అయ్యారనమాట మా టీం వాళ్ళు. నాకైతే చాలా భయం. సో మా టీం మెంబర్స్ అయితే డేర్ చేసి వెళ్ళారనమాట. ఈక్వినిక్స్ ఇదైతే గుండె ఆగిపోయింది కదా, నాకైతే చూస్తేనే నాకు భయం వేస్తుంది అనమాట, ఇంత పెద్ద రైడ్. మా వాళ్ళు అయితే డేర్ చేసి ఎక్కారనమాట. వచ్చిన తర్వాత డక్అవుట్ ఇంకా మామూలుగా లేదు. బిగ్ రైడ్స్ అయితే మా వాళ్ళు కాదు గైస్. సో నాతో పాటు మా కొలీగ్స్ కూడా ఉన్నారనమాట. సో 5-7 members మేమైతే వండర్ స్ప్లాష్కి వచ్చేసాము. మేమే స్టార్టింగ్ అనమాట. సో ఇదైతే సింపుల్ రైడ్ అనమాట, ఏం ఉండదు అని అనుకోకండి. కొంచెం భయం ఉన్న వాళ్ళు అయితే కొంచెం భయం వేస్తుంది, కానీ చాలా బాగుంటుంది గైస్ ఈ రైడ్ అయితే. తప్పకుండా అయితే ఎక్కండి వండర్లాలో, ఇది మాత్రం మిస్ చేయకండి. సో అది అవ్వగానే మేమైతే మిషన్ ఇండస్ట్రీలోకి వచ్చేసామన్నమాట. ఇదైతే ఓపెనింగ్ 11:30కి. 11:30కి అయితే ఖాళీ లేదు గైస్, ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ అని ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. టికెట్స్ అయితే మ్యాక్సిమం రెగ్యులర్ అయితే అవాయిడ్ చేయండి గైస్, ఎందుకంటే వీకెండ్స్ రెగ్యులర్ అంటే చాలా కష్టం. ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు ఎంత లేట్కి వచ్చినా, మనం ఎంత వెయిట్ చేసినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడానికి ట్రై చేయండి టికెట్ అయితే. అప్పుడైతే మీకు ఈజీగా అన్ని రైడ్స్ ఎక్కడానికి కుదురుతుంది, అండ్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. మేము ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసాం గైస్ దీనికోసం. ఇది చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకని చెప్పి మంచి ఎక్స్పీరియన్స్ గైస్. Water pulse stability is at 87%. Nexus threshold detected. Intergalactic transmission successful.
సముద్రంలో Not sure where our new friend is taking us, but we are running out of time. సో అది అవగానే క్రేజీ కార్స్కి వచ్చేసాము. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫన్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఫ్రెండ్స్తో కాబట్టి చాలా బాగుంటుంది. మాకైతే కుదరలేదు, ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ చెప్పాం కదా స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారనమాట. సో దానివల్ల అస్సలు ఖాళీ లేదు, చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మేమైతే అది కూడా ఎక్కలేదు. జస్ట్ మేము ఆల్మోస్ట్ 2-3 రైడ్స్ అయితే కవర్ చేసాం అంతే. అప్పటికే 2:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మంచిగా తినేసి చిల్ అయ్యామన్నమాట. ఎందుకంటే రైడ్స్ ఎక్కుదామంటే అసలు కుదరలేదు గైస్, వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా. ఆ రోజు అంతమంది వచ్చారనమాట జనాలు. సో మంచిగా మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చి ఇంకా వెజ్ శాండ్విచ్ తినేసి ఇంకా వాటర్ రైడ్స్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మెయిన్ వాటర్ రైడ్స్ ఏంటంటే మనకైతే ఖచ్చితంగా నైలాన్ క్లాత్స్ వేసుకోవాలి గైస్. కాటన్ కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఓన్లీ నైలాన్ ఆర్ పాలిస్టర్. నైలాన్ అంటే ఆల్మోస్ట్ పాలిస్టర్ ఉంటుంది, సో అవి మాత్రమే అలో. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనకి వండర్లాలో దొరుకుతాయి అనమాట. ఇక్కడ లైక్ వండర్లాకి వెళ్ళే ముందు ఒక 1 కిలోమీటర్ ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ముందు మనకైతే బయట షాప్స్లో అమ్ముతారనమాట. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ రైడ్స్ అయితే వామ్మో గుండె ఆగిపోద్ది గైస్. నాకైతే డేర్ చేసి వెళ్ళాను, నాకైతే ఆగిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. వాటర్ రైడ్స్ మాత్రం మీరు ఏది మిస్ అయ్యేది. వేవీ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇంకా అయితే డ్రాప్ లుక్ కానీ ఇవైతే రైడ్స్ అయితే చాలా బాగుంటుంది గైస్. నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను, రైడ్స్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. రైన్ డిస్కో అయితే ఈవినింగ్ 5కి అనమాట. చాలా బాగుంటుంది గైస్. ఒక 8 మినిట్స్, ఒక 5 to 8 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. నేను అవి ఇక్కడ మెన్షన్ చేయలేకపోతుంది, ఎందుకంటే నాకు నేమ్స్ గుర్తులేదు అండ్ అలాగే వీడియోస్ కూడా తీయడానికి కావలేదు. ఎందుకంటే మా కొలీగ్స్ అందరూ ప్రతి ఒక్కరు వాటర్ రైడ్స్ ఖచ్చితంగా వెళ్తానన్నా, సో అందుకని చెప్పి. ఇంకా మంచిగా చిల్ అయ్యాం గైస్. మేమైతే చాలా బాగా అయింది వండర్లో అయితే. వీకెండ్స్ అయితే చూసుకొని వెళ్ళండి, అదొకటి చెప్తున్నాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్.